భారతీయ సంస్కృతికి వ్యవసాయానికి వెన్నెముకగా నిలిచే గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలనే డిమాండ్ ఇప్పుడు నంద్యాల జిల్లాలో హోరెత్తింది. రసాయన ఎరువుల వల్ల మానవ ఆరోగ్యం దెబ్బతింటున్న తరుణంలో ప్రకృతి వ్యవసాయానికి మూల స్తంభమైన గోవును కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ గో సమ్మన్ ఆహ్వాన్ అభియాన్లో భాగంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు గో సేవకులు. భారతదేశం ప్రాచీన నాగరికతకు పుట్టినిల్లు. ఇక్కడ పశు సంపద కేవలం జంతువులదే కాదు, మన జీవన విధానంలో అంతర్భాగం. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్లో ఎద్దులు భూమిని దున్నితే గోవు తన పాలు, గోమూత్రం మరియు గోమయంతో మానవాళికి ప్రాణవాయువులా నిలుస్తోందని గోసేవకులు పేర్కొన్నారు. అయితే నేడు రసాయన ఎరువుల వినియోగం పెరిగి మానవ ఆయుర్దాయం తగ్గిపోతోందని, ఆనాది కాలం నాటి జీవామృతాల ప్రాముఖ్యతను గుర్తించాలని గో సేవకులు గుర్తు చేస్తున్నారు. 1977 నాటి ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధ చట్టం కాగితాలకే పరిమితమైందని, ఆచరణలో విఫలమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం గో సంపద అంతరించిపోకుండా చూడాలని, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని నంద్యాల గో సేవకులు గలమెత్తారు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి ఆవును జాతీయ ప్రాణిగా గుర్తించాలనే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈరోజు కలవడం జరిగింది. వారికి ఆవు గౌరవ పిలుపు ప్రచారం అనే సందర్భంగా కలిశాము. వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 1977 ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధ చట్టం ఉన్నప్పటికీ అది అమలు కాకపోవడం చాలా బాధాకరం. అందువలన దేశవ్యాప్తంగా ఆవును జాతీయ ప్రాణిగా ప్రకటించడం వలన ఆవును మనము సంరక్షించుకున్న వాళ్ళం అవుతాము. దేశవ్యాప్తంగా గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని భారతదేశం మొత్తం అన్ని జిల్లాలలో, మండలాల్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లలో కలెక్టర్ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి ఈ ఆవు గౌరవ ప్రచార పిలుపు అనే ఉద్యమం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లాలో కలెక్టర్ గారికి ఈ యొక్క ఉద్యమం పత్రము అలాగే మా యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది.